సార్ పోదరాయన పోదరా ఎందుకు పనికిరాను ఏం ఆలోచన చేయాలంటే వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మొత్తం అందరి జీవితాలు ఉద్ధరించేసామని చెప్తున్నాం. ఏం ఉద్ధరించినట్టు ఇక్కడ మీ కుటుంబం చూసుకుంటే ఏం ఉద్ధరించినట్టు ఇక్కడ హైదరాబాద్లో ఏ ఊరి పోయినసారి కూడా మాకు ఎవరు ఏం ఉద్ధరించలేదు, ఈసారి కూడా ఎవరు మా ఇంట్లో ఉంటుంది. మీరేం చేయాలంటే మీరు బెత్తం పట్టుకోలేదు. బెత్తం పట్టుకొని ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఏం చెప్పాలంటే పెద్దానికి జరిగిన అవమానాలు, తెలుగుదేశం పార్టీకి జరిగిన అవమానాల ముందు మన మనస్పర్ధలు మన అన్ని కూడా కింద ఒక్కొక్క కాలి కోడిపోవడం దగ్గరికి వెళ్ళి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 పథకాలు అనుకున్న రీతిలో కిందకి వెళ్ళలేదు, వాళ్ళకి డీటెయిల్స్ తెలియటం లేదు. మనం అందరం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక పాంప్లెట్ ఇచ్చి ఓటేమని అడగడం కాకుండా వాళ్ళకి విషయం చెప్పండి, మీకు ఎన్ని పథకాలు రాబోతున్నాయి. పెన్షన్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా 3,000 నుంచి 4,000 చేయడం జరుగుతూ ఉంది. రేపు జూలై 1వ తేదీన 7,000 రూపాయలు వస్తుంది మన గవర్నమెంట్ రాగానే. అలాగే ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు నెలకి అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అవ్వచ్చు ఆడపడుచులకి. అలాగే రైతులకి 20,000 రూపాయలు, సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు భరోసా అవ్వచ్చు. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు బాబు గారు ఒక కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం రావాలి అనే ఉద్దేశంతో, కొంత సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము రేపు 5 ఏళ్లలో ఆడపడుచుల్ని ఆర్థిక స్వాతంత్రం వచ్చే విధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి, యూత్కి కానీ ఉమెన్కి కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాటిని వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అది భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తేనే ఒక కుటుంబం గడిచే పరిస్థితి ఈ రోజున ఇక్కడే కాదు, మన ఉదయగిరి నియోజకవర్గమే కాదు,